శాంతరాముల వారికి ఆభరణాలన్నీ అలంకరించి హారతిచ్చింది. పూర్ణమ్మ గారు శ్రీధరం పక్కనే నిలబడి అంత చిన్న వయసులో ఇంత దైవభక్తి ఉన్న శాంత వంక ఆనందం ఆశ్చర్యంతో చూస్తున్నారు. శాంత గర్భగుడిలోంచి బయటకు వచ్చి ముందు స్వామికి హారతిచ్చింది. స్వామి కళ్ళకద్దుకున్న తర్వాత శ్రీధర వైపు వచ్చింది. శ్రీధరం హారతి అద్దుకొని గంట కొట్టి నమస్కారం. జోగినాథం కోవెల తీరు తెన్నులు చూసి ఆశ్చర్యపోయాడు. దగదగలాడుతూ కనబడిన ఆభరణాలు చూసి ఆనందపడ్డాడు. తనదే అదృష్టమని రాముల వారికి ఒక నమస్కారం పాడేశాడు. శ్రీధరం హాల్లో చదువుకుంటూ కూర్చున్నాడు. శాంత పక్కనే ఉండి తమలపాకు చిలకలు చుట్టి అందిస్తోంది. రాము వచ్చి వరండా మెట్ల మీద కూర్చోవటం చూసి నాన్నెలా ఉన్నాడని సైగ చేసింది. బాగున్నాడు, నేను లోపలికి రానా అన్నాడు రాము సైగ. వద్దన్నట్టు తలూపుంది శాంత. కొడతా అన్నాడు రాము కోప. శాంత నవ్వుకొని వెళ్ళిపోని సైగ చేసి శ్రీధరం తలపైకెత్తి ఏమిటమ్మా 3 అని చిలకలు చూపించి చిరునవ్వు నవ్వింది సార్. ఆ నవ్వే ఆ చేయి చిలకలు అందించే పద్ధతి లక్ష్మినే గుర్తు తెచ్చింది శ్రీధర. అర్ధరాత్రి రాముల వారి ఆభరణం అపహరించటానికి కోవెలకు వచ్చాడు జోగి. ఆనందంతో కాస్త అర్ధరాత్రి దేవుడి గుళ్ళో దొంగతనం అన్న భయం వల్ల కాస్త మోతాదు మించి విస్కీ పుచ్చుకున్నాడు. దాంతో ఎవరో తన వెంట వస్తున్నట్టు, తననే చూస్తున్నట్టు భ్రమ కలిగింది. 1-2 సార్లు వెనక్కి తిరిగి ఎవరు చూడద్దన్నట్టు హృష్యని సైగ చేశారు. ఆలయంలో ప్రవేశించి రాముల వారికి ఒక నమస్కార బాణం వేశారు. భలేవాడివయ్యా శ్రీరామచంద్ర, ఇన్నాళ్ళు నగలు నీ దగ్గరే దాచుకొని మాట్లాడక ఊరుకున్నావు. అవునే, నీ దగ్గర ఉన్నట్టు ముందే తెలిస్తే ఆ కాంట్రాక్టర్ గాడు కొట్టేసేవా. అందుకే నా మీద దాయి తరిసి ఇప్పుడు తెచ్చావు నా దృష్టి. నీకు ఆంజనేయ స్వామి అంటేనే ప్రేమ అనుకున్నా. ఈ జోగినాథం మీద కూడా ప్రేమ ఎంత ఉందయ్యా అంటూ గుడి తలుపులు తోశ. కళ్ళు జిగేలుమను, ఆభరణాలు కాంతి. వాటి వంక ఆనందంగా అలా చూస్తూ ఏదో మీదకు దూకినట్టయి బంగళా మారు మోగేల కేక పెట్టి కింద పడిపోయి భయంకరమైన కోతి కండలు పీల్చేలా ఉగ్ర స్వరూపంతో కనబడి నోట మాట రాల. 4 వైపులా కాపలా కాసి కదలకుండా చేసినట్లు అనిపించి మెల్లిగా కాళ్ళు చేతులు కూడదీసుకొని కోతి 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 అనుకుంటూ గుండెలు అరచేతిలో పట్టుకొని పరుగు. యోగినాథం అర్ధాంగి వర్ధర్మ భర్త ఆజ్ఞానుసారం తలుపులన్నీ వేసి కోడలి గారి నగలు పెట్టుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతోంది రోజు లాగాలి. ఒసే వద్దని, నీ ఒళ్ళు బంగారంగా ఎంత అందంగా ఉన్నావే, నీ మొగుడు నిన్ను చూస్తే పిచ్చెక్కిపోతాడు అని తలకి తాను చెప్పుకుంటూ అద్దంలో జోగినాథం కనబడి వెర్రి మొహమేసి జోగినాథం చోతి చేష్టలు చేతు కోతిలాగా కనబడి వర్ధని భయంతో ఏమండి ఏమైందండి అని జోగినాథానికి వర్ధని చెయ్యి గాజులు తొడిగిన కోతి చెయ్యిలా కనబడి ఏమిటలా ఉన్నారంది వర్ధని. ఆమె ముఖం జోగినాథానికి కోతి ముఖంలా కనపడి వర్ధని దిక్కు తోచగా దిగాలు పడిపోయి కోతి పిచ్చి పట్టిన జోగినాథాన్ని పరామర్శించడానికి కాంట్రాక్టర్ సెక్రటరీ వచ్చి నగలన్నీ వలచి ఇనపెట్టెలో భద్రపడి శోకంతో ఉండాలంటే ఎలా ఉండాలో జాగ్రత్తగా ఆలోచించి ఆ పద్ధతిలో భర్త దగ్గరే కూర్చొని జోగినాథం కుర్చీ కోడు మీద కూర్చొని అరటిపండు కోతిలా తెరసాగా. ఏటి చెల్లమ్మ, మనోడేదో అడావిడి చేస్తున్నాడంట అంటూ వచ్చాడు కాంట్రాక్ట్. అయ్యో నా దేవుడు రా కాకుండా పోయాడన్నగారు అని అంతవరకు రాని కడవల కొద్దీ కుమ్మరించింది వర్ధన. చెల్లమ్మా, నువ్వేం భయపడు, నే కనుక్కుంటానన్నాడు కాంట్రాక్టర్. ఇలాంటి పిచ్చలు నా జీవితంలో చాలా చూశా.
నీ చచ్చిపోతానన్నయ్య గారు అంటే మళ్ళీ గుళ్ళుమని. కాంట్రాక్టర్కి చిరాకి. అయ్యయ్యో శోకన్నా లాపమ్మా అని ఆవిడ్ని వదిలించుకుని జోగినాథం దగ్గరకు. ఏం జోగినాథం, ఏంటి కథ అని పలక. ఏదో కథ లేకపోతే పిచ్చెక్కదని జోగినాథం మాట పలుకు లేకుండా కిచకిచలాడా. వేషాలయ్యకు అని చేతి కర్రతో ఒక్క దెబ్బేసి. కాంట్రాక్ట్ జోగినాథన్ దెబ్బ తగిలి ఏడవటం మొదలుపెట్టి. కాంట్రాక్టర్ జాలి పడకపోగా మరింత క్రౌర్యం ప్రదర్శి, కోడలి గారి సెండాపు నగలు దొరికాయా అన్నాడు నెమ్మది. జోగినాథం కోతి నవ్వు నవ్వాడు. దేవుడు నగలు దొరికాయా అన్నాడు కాంట్రాక్ట్. దేవుడు పేరెత్తేసరికి కొండముచ్చులా కాంట్రాక్టర్ మీద పడ్డాడు. జోగినాథం చొక్కా పట్టుకొని దొరికిన చోటల్లా గోళ్లతో రక్కేసరి కాంట్రాక్టర్ ముఖం కందగడ్డైపోయి. సెక్రటరీ సాయం, చేతి కర్ర సాయం లేకపోతే కాంట్రాక్టర్ నెత్తురు వరదలై పారి. కాంట్రాక్టర్ జోగినాథి చేతితో చిత్తం వచ్చినట్టు బారి. అన్నగారు అని ఏడుస్తున్న వర్ధనమ్మని అవతలకి తోసే. జోగినాథం వంటి నిండా దెబ్బలు తగి జాలిపడేట్టు ఏడుస్తూ దూరంగా వెళ్ళి నేల మీద పడుకొని చిరిగిపోయిన చొక్కా సర్దుకుంటూ కింద పడ్డ ఉత్తేయం మెల్లగా అందుకుంటున్నాడు కాంట్రాక్ట్. జోగినాథం మళ్ళీ మీద పడతాడన్న బెదు. నిజంగానే పిచ్చెక్కింది సార్ అన్నాడు సెక్రటరీ. జోగినాథం ఏడుపు జాలి. నిజమేనంటావా? ఎంచేతంటావు అన్నాడు కాంట్రాక్టర్. పిచ్చెక్కడానికి ధన సంబంధమైన కారణం ఉండాలని ఊహి. ఏమో సార్ అన్నాడు సార్. వర్ధనమ్మ మళ్ళా ఏడుపు. నువ్వు ఊరుకో సెల్లమ్మ, ఇది నిజం పిచ్చైతే వెంటనే డాక్టర్ నమ్ముతా, మందిచ్చి నయం చేసేస్తాడు. ఎవడికే అపకారం చేశాడు కర్మ అనుభవించగా తప్పదు కదా అన్నాడు గీరుకుపోయిన మెడ తడుముకుంటూ. దేవుడు కోవెలలో శాంత అలంకరణ అంతాది. కాంట్రాక్టర్ ఇది ఉత్సాహంగా ఆనందంగా వెలిగిపోతుంది. కాంట్రాక్టర్ కూతురు సుశీల నెల తప్పిన విషయాలు విద్యుత్ దీపాలు వెల్లడిస్తున్నాయి. భార్య ముఖం 1000 వోల్టుల కాంతితో వెలుగుతోంది. కూతురు సుశీల మాత్రం వెలగని బల్బుల ఉండిపోయి చేతిలో ఏదో కాగితాన్ని పదే పదే చూసుకుంటూ కూర్చుంది. కాంట్రాక్టర్ భార్య సుశీలను దగ్గర కూర్చోబెట్టుకొని మెడలో నెక్లెస్ అలంకరిస్తూ ఊరు వాడ వినబడేలా కూతుర్ని అభినందిస్తోంది. ఎంత చల్లటి కబురమ్మ! ఈ మాట మీ నాన్న వింటే ఎంత పొంగిపోతారు. అయినా ఇలాంటి శుభవార్త ఏ అత్తగారు ఏ ఆడపడుచో చెప్పాలి. ముద్దు ముచ్చట వాళ్ళు జరపాలి. అమెరికా మొగుడన్న ఆడంబరమే కానీ నీకు మీ నాన్నకు ఈ గొడవలే పట్టలేదా? ఏది లేడీ డాక్టర్ చెప్పిందాకా మనకి ఈ సంగతి తెలియదే అంటూ ఆభరణాల అలంకరణ పూర్తి. తల్లి ఉత్సాహంతో సుశీల పాలు పంచుకోకుండా తల వంచుకొని మాట్లాడకుండా ఉరి. అంతలో కారు హారన్ వినబడి భార్య లేచి నుంచొంది. అదిగో కారు వచ్చింది, మీ నాన్న వచ్చినట్టున్నారు. లేదే అంది కాంట్రాక్టర్ లోపలికి రాగానే. రాము ఎదురు వెళ్ళి ఉత్తరీయం చేతి కర్ర అందుకున్నాడు. కాంట్రాక్టర్ మెడ గోళ్ల ఘాట్లతో ఎర్రగా ఉండటం గమనించి, మొక్కమ్మ, మీ నాన్నగారి కాళ్లకు మొక్కు. మీ నాన్నగారు దీవిస్తే దేవుడు దీవించినట్టు అన్న. సుశీలని బలవంతాన మొక్కు. ఏమిటమ్మా ఈ మొక్కుబళ్ళు అన్నాడు కాంట్రాక్టర్ అసలు విషయం అర్థంగా. ఏమిటేమిటండి మీరు తాతయ్య కాబోతున్న. కాంట్రాక్టర్కి ఆ మాట అమృత ప్రాయంగా వినబడి అంత లాగు మనిషి రెండింతలైపోయాయి. ఏమిటి నిజమేనా తల్లి? ఎంత గొప్ప వార్తమ్మా! సెక్రటరీ పేపర్లో వేయించి, మీటింగులు పెట్టించి, పందిళ్ళు వేయించి, భజంత్రీలు కొట్టించి,
దద్దరిల్లిపోవాలి అన్నాడు శివమెత్తినట్లు ఊగి. మరి అమెరికా అల్లుడంటూ పెళ్ళైతే గుట్టు చప్పుడు కాకుండా చేశారు. కానీ ఇప్పుడు అలా చెయ్యటానికి వీల్లేదు. ఆకాశమంతా పందిరేసి భూదేవంతా అరుగేసి ముత్యాల ముగ్గులేసి అతి ఘనంగా చెయ్యాలి ఈ సూడిదలన్న. సర్లేవా అమ్మమ్మ గారు అలాగేనండి తాతయ్య గారు అన్నారు. ఏం తల్లి నీకేం నగలు కావాలి, ఎన్ని చీరలు కావాలి, ఎన్ని కార్లు కావాలో చెప్పు అన్నాడు కాంట్రాక్టర్ కూతురిని దగ్గర. సుశీల తండ్రిని కావలించుకొని నాన్న అని గాబురు అమ్మడు అంటూ కాంట్రాక్టర్ గారు అంత సంతోషంతో కూతురు ఏడవటానికి కారణం. నేను చచ్చిపోతాను నాన్న అంది సుశీల తండ్రిని వదలకుండా. తల్లి ఏమైందమ్మా, ఏం జరిగిందమ్మా అని ఇద్దరూ ఆదుర్దాగా అడిగారు. ఆయన నన్ను వదిలేశారు నాన్న. కాంట్రాక్టర్ కోపంతో ఊగిపోయి వదిలేశాడా, నిన్ను వదిలేశాడు. అయ్యయ్యో నా తల్లి ఎందుకమ్మా, నువ్వేం తప్పు చేశావమ్మా అంది భార్య. ఏదో తప్పు జరిగే ఉంటుంది, చెప్పమ్మా ఎందుకంత పనిచేశాడు చెప్పమ్మా. ఆయనకి నే ద్రోహం చేశాడు అంది చూసే. నువ్వా, వాడిని చెప్పు తీసుకొడతాను అన్నాడు కాంట్రాక్టర్. నా కడుపులో బిడ్డ తనది కాదని నన్ను గంగలోకి దూకి చచ్చిపోమన్నా. దేవుడి సాక్షి నేనేం పాపం ఎరగ. అంత మాట పడ్డాక చచ్చిపోదామని అనుకున్నా. కానీ నా కడుపులో ఉన్న బిడ్డ కోసం బతికి ఉన్నాను అంది సుశీల గుడ్ల నీరు కుక్కుపడి. ఎంత పనిచేశాడు, వాడిని కాతులు కాళ్ళు చేతులు విరగొట్టి కాదు ఖండాలుగా కోసి కాకులకి గద్దలకు ఎగరేస్తా అన్నాడు కాంట్రాక్టర్. అంత పని చెయ్యటాన్ని వెంటనే సిద్ధపడు. ఏమండి ఏమిటా మాటలు, అల్లుణ్ణి చంపితే చెడేది మన బిడ్డే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడు, కాస్త నిదానించండి, తొందర పడకండి భార్య ముందు వెనకలు ఆలోచించి. కాంట్రాక్టర్కి కాళ్ళు చేతులు కట్టేసినట్లయి కొట్టడానికి వీల్లేదు. బతిమాలితే వినడు. ఏం చేసి తన కూతురి కాపరం నిలబెట్టుకోవాలో అర్థం కాక రాయిలా నిలబడిపోయా. పోని మనం వెళ్ళి అల్లుడుగా నడిగి అని తనకు తోచిన సలహా ఇచ్చాడు సెక్రటరీ. అసహనంగా చూసి కోపంగా అసహనంగా కోపంగా మారింది కాంట్రా. ఏడి ఎక్కడ తెచ్చాడయ్యా వాడు అని అరిచాడు. అనకూడని మాట అంటున్నాడన్న ఆలోచన కూడా రాజాగారి తోట బంగళాలు దిగారట, ఇక్కడికి రారట. ఈ లెటర్ పంపించారు అని అప్పటి వరకు చేతిలో ఉన్న కాగితం తల్లికి అందించింది సుశీల. అల్లుడెక్కడున్నాడో తెలిసింది కాబట్టి సెక్రటరీ సలహా పాటించడం తప్ప కాంట్రాక్టర్కి వేరే దారి దొరకదు. నువ్వు వెళ్ళి వాడికి ఏమైనా డబ్బు కావాలేమో అడగవయ్యా, ఎన్ని లక్షలు కావాలని గుమ్మరించేస్తా. అసలు నేను బతికేదే నా బిడ్డ కోసం అని చెప్పవయ్యా వాడికి అన్నాడు. ఎప్పుడూ లేని సెక్రటరీ చేతులు అట్టుకొని. ఆయనకి డబ్బెందుకునా, నా బూడడంతో అంది సుశీల. ఆ పద్ధతి కూడా పని చెయ్యదని ముందే సామధాన దండోపాయాలు ఏది కుదరకపోయి తన కూతురు బతుకు ఎలా బాగు చెయ్యటము కాంట్రాక్టర్కి తోచదు. అసలు ఇంతకీ అనుమానం ఎందుకు వచ్చిందమ్మా? ఆ ఢిల్లీలో నువ్వెవరిని ఎరుగుదువని అంది కాంట్రాక్టర్ భార్య. అల్లుడిని వదిలించడానికి కారణం తెలుసుకుంటే పరిష్కారం కృష్ణ అంది సుశీల. మనకిస్తిగాడ ఆడెందుకు వచ్చాడు అన్నాడు కాంట్రాక్టర్ కోపం కృష్ణ మీదకి. చుట్టానికి 4-5 సార్లు వచ్చారు. వస్తే అన్నాడు కాంట్రాక్టర్. అందులో తన కూతురి తప్పు అర్థం కాక ఆయన కోపం వచ్చి చుట్టాలబ్బాయి చూడటానికి వస్తే కోపం ఎందుకు? 2 సార్లు ఫోన్ చేశారు. చేస్తే ఓసారి ఫోన్ ఆయనే తీశారు. కాంట్రాక్టర్కి మతిపోయి ఫ్లాష్ బ్యాక్ అంతా కనపడి ఆ మాటలు విని ఒకనాడు ఒక జంటను
విడదీయటానికి తనలాగా ఫోన్లు చేయించి ఆ భర్త ఫోన్ చేసి వరాలు పరాయి మగవాడి మాటలు విని భార్యను అనుమానించి బయటికి గెంటేసి తన కూతురు గతి అంతే అయ్యిందా? ఏ సాక్ష్యాలు సృష్టిస్తే మగవాడు ఎవరు చెప్పినా నమ్మని అనుమానం ఆడదాని మీద పెంచుకుంటాడు. అవన్నీ ఒకనాడు తనే చేశాడు. అవే ఇప్పుడు తనకు కొడుతున్నాయా? ఎవరికేం అపకారం చేశాడు? కర్మ అనుభవించక తప్పదు అని తన కోతి పిచ్చి పట్టిన జోగినాథాన్ని ఓదార్చ తనకు అదే జరిగిందా? కాంట్రాక్టర్కి ఎవరో తన గుండెను పక్పెట్లో పట్టి నలిమేస్తున్నటువంటి బాధ, తన రక్తాన్ని సలసలా కాగేట్లు చేస్తున్నంత బాధాకరి. సుశీల చెప్పిన మాటలు విని భర్త మాట్లాడకుండా ఉండేసరికి భార్య కూతురు జీవితం బాగుపడే దారి లేదేమో అనిపించింది. దైవాన్నే నమ్ముకొని పరోపకారమే జీవితంగా బతికే పరోపకారం అనేది జీవితంగా బతికే తమకి ఇస్తుంది ఎందుకు రావాలో అర్థంగా. ఏమండి, ఏమిటండి ఇది? మీకెందుకండి ఈ శిక్ష? ఇంకా తెలుసో తెలియకో నేనే ఏదో పాపం చేశానేమో కానీ చీమకై ఎగ్గు తలపెట్టరే మీరు. కల్లో కూడా ఒకరికి ద్రోహం తలపెట్టరే. తెల్లవారి లేచింది లగాయి. ఎప్పుడూ పరోపకారమే కానీ సొంత విషయం పట్టించుకోరే. 1000 పెళ్ళిళ్ళు చేయించారు, 1,00,000 కొంపల్లో దీపాలు వెలిగించారు. అలాంటి ధర్మరాజు కడుపున పుట్టిన బిడ్డక ఇలాంటి శిక్ష? అదే నిజమైతే ఇక దేవుడే లేడనుకోవాలి. భార్య మాట ఒక్కొక్కటి ఒక్కొక్క తోటలాగా తగిలి కాంట్రాక్ట్ తను చేసిన పాపాలు తనకి స్పష్టంగా కనపడుతుంది. ఎన్నేళ్ళు ఎదురు లేకుండా ఒకరికి తలవంచకుండా బతికినందు ఒక్కసారిగా చావు దెబ్బతాయి. 100 కాకుల్ని కొట్టిన రాబన్ ఒక గాలివానతో కూలిపోయినట్లు అయిపోయి కర్తవ్యం తోసక 2 చేతులు ఎత్తి భగవంతుడి మీద భారం వేసి, దేవుడా నన్నెందుకు నేనెన్నడు నిన్నేం కోరల, నీ అవసరం వస్తుందని కూడా అనుకోను. నాకు కాలా విద్యలుచ్చు అనుకోను. ప్రాణాలు తీయడం, కొంపలు కోల్చడం, కాపురాలు చెడగొట్టడం చాలా చేశా. కానీ ప్రాణం పొయ్యడం, కాపురం నిలబెట్టడం చేతక. ఇదొక్కడే చేసి పెట్టు. నా బిడ్డ కాపురం దారిన పెట్టు. నీకు తీరిక లేకపోతే సాయం చేసేవాణ్ణి చూపెట్టు అని మనసులో ప్రార్థిస్తూ గొప్ప కూలిపోయాడు. రాము దూరంగా ఉండి అంతా విన్నారు. జరిగిందంతా చూశారు. చేతులు కట్టుకొని కాంట్రాక్టర్ దగ్గరికి వచ్చి, అయ్యగారు ఏడవకండి, మీరు ఏడిస్తే నాకు భయంగా ఉందండి. ఆ పసివాడి ఓదార్పు చల్లని గాలిలా సోకింది కాంట్రాక్టర్ మనసు. బాధ కలిగి మరి కాస్త కన్నీరు కార్పించి, ఏడిపించడమే కానీ ఏడవటం నాకు చేతకాదురా, ఈవేళ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ కిష్టయ్య గారంటే మన అమ్మాయి గారి కోపం కదా. ఆ సంగతి కిష్టయ్య గారి చేతే చెప్పిస్తే కాంట్రాక్టర్కి ఈ మాట వరదలో కొట్టుకుపోతున్నవాడు రెల్లు మొక్క దొరికిన ఆసరా ఇచ్చి ఆ సలహా ఆధారంగా గబగబా ఏవో ఆలోచించుక అల్లుడిని ఎలాగైనా ఒప్పించగలనని ఆశ కలిగి, అవునరా నిన్ను ఆ దేవుడే పంపించాడు నా దగ్గరికి అన్నాడు రాము వెన్ను నిరుమురు. శ్రీధరం గదిలో శాంత గుమ్మం దగ్గర నిలబడి నాన్న రాక కోసం ఎదురు చూసి శ్రీధరం అంత దూరంలో కనపడగానే పరుగున ఫోన్ దగ్గరికి వచ్చి ఫోన్ తీసి అవతల ఎవరో మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ తనే మాట్లాడసాగి, హలో హలో ఎవరండి? అలాగేనండి, చెప్తానండి, సరే అండి, నా పేరు శాంత. శ్రీధరం లోపలికి వచ్చి, ఏమిటమ్మా, ఎవరో ఫోన్ చేశారు, మీ తోట బంగళాలో మీ నాన్నగారు ఉన్నారట, మరేమో మిమ్మల్ని తప్పున చాలా అర్జెంటుగా రమ్మన్నారు. ఎవరు చెప్పారమ్మా?
ఎవరో పూజారి గారట. ఆయన పేరు అదేం పేరో చాలా అర్జెంట్ అని చెప్పారు అంది శాంత తండ్రిని ఒత్తిడి చేస్తూ తొందర. రాము రాజు కలిసి జోగినాథం ఇంటికి వెళ్ళారు. రాజులు సొలవగా జోగినాథం దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకొని జోగినాథం బుద్ధిగా అది నడిచిన వైపు నడిచేశారు. లోపల వర్ధనమ్మగారు దిగులుగా కూర్చు, అమ్మగారు ఆ అయ్యగారు పారిపోయారన్నాడు. ఆ గదిలో లేరు అంది వర్ధనమ్మ. గుండె గుబేరు. లేరు, పారిపోయి తోట బంగళాలోకి వెళ్ళారు. అమ్మయ్యో, డాక్టర్ గారు ఉన్నారు, కానీ మిమ్మల్ని నగలని పెట్టుకొని అర్జెంటుగా రమ్మని. వర్ధనమ్మకి అంత దిగులులో ఎంతో సంతోషం కలిగింది. నగలు పెట్టుకొని 10 మందిలోకి వెళ్ళవచ్చు అలాగా అని బయలుదేరింది. అది రాజా రామదాసు గారి బంగళ. నందనవరంగా ఉండేటువంటి బంగళా మధ్య తోట. ఆనంద మందిరం లాంటి చిన్న ఇల్లు. లక్ష్మీ శ్రీధర్ కలిసి కాపురం చేసిన కొద్ది రోజులు గడిచిన మధుర క్షణాలు ఆ ఇల్లు సాక్షి. చెయ్యని పాపం నెత్తినేసుకొని వచ్చిన లక్ష్మికి ఘోరమైన గండం తప్పిపోయిన సంఘటనకు ఆ ఇల్లు సాక్షి. కూతురి కాపలను నిలబెట్టుకోవాలనే కాంట్రాక్టర్ కోతి వెంట చేతులు కట్టుకు నడిచే జోగినాథాన్ని చీకటిలో పెట్టుకునే నగలకు వెలుగు సోకే అవకాశం వచ్చిందనుకునే వర్ధనమ్మని ఒకే చోట చేర్చింది ఆయుధ. చాలా కాలంగా బంగళా వదిలి వెళ్ళిన తండ్రిని చూడడానికి శ్రీధరాన్ని కూడా వచ్చేట్లు చేసింది ఆయుధ. అక్కడ చేరుకునే రకరకాల మనుషుల మనసుల్లో ఉన్న ఆశా నిరాశల్లాగా, ఆనంద విషాదాల్లాగా వెలుగు చీకట్లలో స్పష్టంగా కనపడుతోంది కోట బంగళ. చీకటి తొలగిపోయి వెలుగు వస్తుందో, వెలుగు మలగిపోయి చీకటికి చోటిస్తుందో చెప్పటానికి వీల్లేని సమయం. కాంట్రాక్టర్ కారు తప్పుడు చెయ్యకుండా వచ్చి బంగళాకి కాస్త దూరంగా కాంట్రాక్టర్ దిగాడు. కంగారుగా ఉన్నాడు. చెమటలు పట్టిన ముఖం మీద నెత్తురు చొక్కలేదు. కారులో ఆయన భార్య, కూతురు సుశీల, కృష్ణ, సెక్రటరీ సోమరాజు ఉన్నారు. కృష్ణను కారు దిగమన్నాడు. క్షణం ఆలోచించి వద్దన్నాడు. సోమరాజు దిగమన్నాడు. వద్దన్నాడు. అందరినీ కారులోనే కూర్చోమని తానొక్కడే పిల్లిలా నడుస్తూ వరండాలో కూర్చున్న అల్లుడి వైపు సాగాడు. అల్లుడి కుర్చీలో దర్జాగా కూర్చొని విషాదము వినోదము తెలియకుండా సిగరెట్ కాలుస్తూ కాంట్రాక్టర్ కుర్చీ లాక్కోబోయాడు. అల్లుడు కాలుతో కుర్చీ లాక్కొని కాళ్ళు అందులో పెట్టాడు. కాంట్రాక్టర్కి ఉన్న కాస్త ధైర్యం జారిపోయి తన ధైర్యం అంత చీకటిలో ఎవడైనా గమనిస్తున్నారేమో అన్నట్టు అటు ఇటు చూశాడు. అల్లుడు గారు, తవరికి ఇది ధర్మం కాదు అన్నాడు. జన్మలో ఎవరికి ఇవ్వనంత మర్యాద. నీ కూతురు తిరుగుబోతైనా దాన్ని ఎన్నుకోవాలా? ఇదేనా ధర్మం అన్నాడు. అతని గొంతు ఉరిమినట్టే. రామరామ, అంత మాట అనకండి. నా బిడ్డ దేవత, అందం పుణ్యం ఎరగని అమాయకుడు అన్నాడు. ముందే కృష్ణ గురించి చెప్పడం ఎందుకని కూతురి గుణశీలాలు చెప్పసాయి. ఆ సంగతి నీ ఇంటల్లుడికి చెప్పి వాడికే తగిలించు. ఎంగిలి కూడా నాకు వద్దన్నాడు అల్లుడు కటువు. నీకు దండం పెడతా, ఆ మాట వద్దు. ఆ కిస్తిగాడు నే పెంచినోడు. నా ఇంటికి తిరిగాడు. నా ఇంట్లో తిరిగాడు. అమ్మడు ఆడు అన్నా సెల్లెళ్ళ వరుస అవుతారు అల్లుడు అంటూ కూతుర్ని పిలిచి సుశీల వచ్చి భర్త కాళ్ళ మీద పడి అల్లుడు సుశీలను అవతలకు తోసేసి, ఈ వరసల కథలు చాలా విన్నాం, వాడు దాని పేర ఉత్తరాలు రాశాడు అనేసరికి కాంట్రాక్టర్ మనసు చివుక్కుమని. కృష్ణ గురించి ఎంత చెప్పినా లాభం లేదని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టి, అదా నేనే కుశలం కనుక్కోమన్నా అన్న. రాత్రి వేళ ఫోన్లు చేశాడు.
అదా, అది నేనే కుశలం కనుక్కో అన్న. ఓసారి నేనే తీశాను. అప్పుడు వాడన్న మాటలు కూడా నువ్వే రాసిచ్చావా? ఏంటల్లుడు ఇది? నేను ఇంట్లో లేనప్పుడు వాడు నా గదిలో దూరాడు, అది నువ్వే చేయించావా? వాళ్ళిద్దరూ తలుపేసుకున్నారు, అది నువ్వే చేయించావా అన్నాడు అల్లుడు తిరుగులేని సాక్ష్యాలు చూపిస్తూ. అల్లుడు అన్నాడు కాంట్రాక్టర్ చేతకాని తనం వల్ల కోపం పెరిగి బిగ్గరగా. అరిచచ్చినా నిజాలు అబద్ధాలు కావు, నేను కళ్ళారా చూశా అన్నాడు అల్లుడు కాంట్రాక్టర్ కంటే ఇంకా బిగ్గర. కృష్ణని పిలిచి ఇవన్నీ అబద్ధాలని చెబితే మాత్రం అల్లుడు నమ్ముతాడా? కృష్ణని కాళ్ళ మీద పడేస్తే నమ్ముతాడా? ఏం చెయ్యాలో తోచలేదు. తన కూతురు తప్పుడు పని చెయ్యదన్నదొక్కటే తెలుసు, కానీ ఏ సాక్ష్యాలు చూపి అది రుజువు చెయ్యాలి? అల్లుడు, నువ్వు చూసినవన్నీ నిజాలే అయినా నా కూతురు మంచిదే అన్నమాట ఎలా చెప్పి అల్లుడిని ఒప్పించడం? కాంట్రాక్టర్ మెదడు ముద్దుబాయి. అబ్బబ్బా, ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయల్లుడు అన్నాడు ఏదో చెప్పటానికి ఉపోద్ఘాతం. ఇది గొప్ప డైలాగ్ ఈ సినిమాలో. అయితే నేను చూసింది విన్నది అంతా కళ అంటావు, ముమ్మాటికి అంతే. నే రుజువు చేస్తా, చెప్పమంటావా? లోపలికి వెళ్దాం రా. ఎందుకులే, గోడలకి చెవులుంటాయి. అయితే చెబుతా. ఇప్పుడు నే చెప్పేది నా వృత్తి మీద ప్రమాణకం చేసి చెబుతున్నా అన్నాడు ఆవేశ. కాంట్రాక్టర్ చెప్పపోతున్న పరమరహస్యం అల్లుడు కూతుర్ని వదిలేశాడని తెలిసిన దగ్గని అతని బుర్ర తొలిచేస్తా. అది చెప్పే బరువు దించుకుంటే కానీ మరో ఆలోచన చేసే స్థితిలో లేదు. కానీ చెప్పబోతున్న రహస్యాన్ని బంగళా లోపల రాజా రామదాసు గారు, లక్ష్మీ పూజారి గారు వింటున్నారని బజట చీకటి మాట నిలబడి శ్రీధరం వింటున్నాడని గమనించలేకపోయాడు. శ్రీధరంతో లక్ష్మిని వెళ్ళగొట్టించడానికి తన వేసిన పథకం చెప్పబోయాడు. ఏం చెబుతాడో రేపటితో ఈ ముత్యాల ముగ్గు వెండి తెర నవల పూర్తవుతుంది. ఆ తర్వాత ఆంధ్ర పత్రిక, ప్రభ మొదలైన వాటికి సంపాదకుడిగా పనిచేసిన శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం, సాహిత్య విశేషాలు ప్రారంభిస్తాం.